హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఎస్ఎస్సి జీడీకి సంబంధించి ప్రాక్టీస్ సెట్స్ చేస్తున్నామండి, ప్రీవియస్ క్వశ్చన్కి సంబంధించి. సో ఇది మీకు 4th సెట్. ఇప్పటి వరకు మనము 3 ప్రీవియస్ క్వశ్చన్ సెట్స్ని డిస్కస్ చేయడం జరిగింది. మీరు కనుక ఆ వీడియోస్ చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. మీరు కంటెంట్ కనుక నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఫ్యూచర్లో రికమెండేషన్స్ కూడా వస్తుంటాయి కాబట్టి. రైట్, మనం క్వశ్చన్లోకి వెళ్ళిపోదామండి. ఫస్ట్ క్వశ్చన్, నాకు చాలామంది క్వశ్చన్స్ తెలుగులో కావాలని అడుగుతున్నారంటే నెక్స్ట్ వీడియో నుండి నేను ట్రై చేస్తాను తెలుగు ట్రాన్స్లేషన్ కోసం. ఈ ఒక్క వీడియోకి అయితే ఇంగ్లీష్లో చూడండి, నేను క్వశ్చన్ మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మీ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే, ద నంబర్ 73, 115 and 185 ఆర్ డివైడెడ్ బై ఎ నంబర్ టు లీవ్ ద సేమ్ రిమైండర్. ఫైండ్ ద గ్రేటర్ పాసిబుల్ సచ్ నంబర్. ఇది మీకు ఈజీ క్వశ్చన్ కాదండి, ఇది మీకు ఒక డిఫికల్ట్ క్వశ్చన్. బట్ ఈ క్వశ్చన్ విషయానికి వస్తే మీకు ఇక్కడ ఇచ్చిన నంబర్స్ అనేవి చాలా చిన్నగా ఉన్నాయి కాబట్టి మీరు ఆప్షన్ త్రూ ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. ఇది ఈజీ క్వశ్చన్ కాదు, దీనికి కాన్సెప్ట్ కావాలి, ఎందుకు అలా వస్తుంది అనేది. చూడండి, మీకు ఫస్ట్ నేను క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. మీ దగ్గర 3 నెంబర్స్ ఇచ్చారు, 73 ఒకటి, 115 ఒకటి, 185 ఒకటి. ఈ 3 నెంబర్స్ని కూడా మీరు ఒకటే నెంబర్తో డివైడ్ చేస్తున్నారు. ద నంబర్స్ 73, 115 and 185 ఆర్ డివైడెడ్ బై ఎ నంబర్ టు లీవ్ ద సేమ్ రిమైండర్. ఒక డి అనే నెంబర్తో కనుక ఇలా మీరు డివైడ్ చేస్తే మీకు రిమైండర్ ఆర్ వస్తుంది. ప్రతి కేసులో రిమైండర్ అనేది సేమ్ వస్తుందంట, ఆర్. అంటే ఇక్కడ మీకు వచ్చే వాల్యూస్ ఇక్కడ వేరు ఉండొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఇక్కడ కనుక మీకు పి వస్తే ఇక్కడ క్యూ రావచ్చు, ఇక్కడ ఆర్ రావచ్చు. అంటే ఎంతతో డివైడ్ చేస్తుంది అనేది వదిలేసేయండి. సో మీరు ఈ 73, 115 and 185ని కనుక మీరు సేమ్ నెంబర్ డీతో డివైడ్ చేస్తే సేమ్ రిమైండర్ వస్తుందంట. సో డీకి పాసిబుల్ అయ్యే గ్రేటర్ వాల్యూ ఎంత అని అడిగారండి క్వశ్చన్. సో ఇక్కడ మన క్వశ్చన్లో ఇచ్చిన వాల్యూస్ ఈజీ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేద్దామంటే ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. దాని ఆప్షన్ హైయెస్ట్ ఏది ఉంది, 14 ఉంది. సో 14 కనుక 73ని డివైడ్ చేస్తే ఏం జరుగుతుంది చెప్పండి, 14 5 70 కదా. సో రిమైండర్ నాకు ఎంత వస్తుంది, 3. 14 5 70 తర్వాత 3. సో 115 అంటే 14 × 7 ఎంత, 112 కదా. సో 115ని మీరు 14తో డివైడ్ చేస్తే మళ్ళీ రిమైండర్ 3 వస్తుంది. 112 తర్వాత 3 ఎక్స్ట్రా ఉంది. 185 తీసుకోండి, 14 × 10 అంటే ఎంత, 140. 140 కన్నా ఇది ఎంత ఎక్కువ ఉంది, 45 ఉంది, అంతే కదా. 14 × 3 ఎంత, 42. సో 45లో 42 వెళ్ళిపోతే ఇక్కడ కూడా రిమైండర్ ఎంత వచ్చింది, 3 వచ్చింది. సో ఇక్కడ ఈజీ క్వశ్చన్ ఉంది కాబట్టి మనం ఆప్షన్స్ త్రూ వెళ్ళిపోవచ్చు. కానీ యాక్చువల్గా ఈ క్వశ్చన్ని ఏ రకంగా చేయాలంటే యాక్చువల్ సొల్యూషన్ నేను ఇక్కడ రాస్తా చూడండి. ఇలా ఏవైనా 3 నెంబర్స్ని కనుక మీరు సేమ్ నెంబర్తో డివైడ్ చేసి సేమ్ రిమైండర్ వస్తున్నప్పుడు అలాంటి గ్రేటెస్ట్ నెంబర్ కావాలి అంటే ఇక్కడ మీరు గ్రేటెస్ట్ అనే నెంబర్ చూసినప్పుడే మీకు ఇది ఎల్సిఎం హెచ్సిఎఫ్ క్వశ్చన్ అని అర్థం కావాలి. యాక్చువల్ సొల్యూషన్ ఏముంటుందంటే మీకు ఆన్సర్ హెచ్సిఎఫ్ లేదా జీసీడీ అంటాం. హెచ్సిఎఫ్ అన్న జీసీడీ అన్న ఒకటే కాబట్టి హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ రెండింటి డిఫరెన్స్ అండి. అంటే 115 - 73కి అండ్ 185 - 115కి రైట్. ఈ హెచ్సిఎఫ్ కనుక్కోవాలి. ఇప్పుడు హెచ్సిఎఫ్ ఆఫ్ 5 - 3 ఎంత, 2. 11 - 7 ఎంత, 4. 5 - 5 0, ఇక్కడ 70. సో హెచ్సిఎఫ్ ఆఫ్ 42 70 ఎంత అవుతుందండి, 14 కదా మీ ఆన్సర్. సో 14 3లో క్యాన్సల్ చేస్తుంది, 14 5లో క్యాన్సల్ చేస్తుంది. హైయెస్ట్ నెంబర్ 14 కదా, 42ని 70ని డివైడ్ చేసేది. సో ఇప్పుడు ఈ కేసులో అంటే ఇక్కడ 73, 115, 185 కాకుండా ఇంకా పెద్ద నెంబర్స్ ఇచ్చారనుకోండి, అప్పుడు మనం ఆప్షన్ త్రూ ఇలా డివైడ్ చేసి ప్రతి ఆప్షన్ని రిమైండర్ సమానంగా వస్తుందా లేదో చెక్ చేసుకోలేము. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇది యాక్చువల్గా మెథడ్ మనకి. మరి ఈ ఫార్ములా ఎక్కడి నుండి వచ్చింది అంటే మళ్ళీ మీకు దీనికి కాన్సెప్ట్ కావాలి. ఒక 15 నుండి 20 నిమిషాలు మీకు కాన్సెప్ట్ చెప్పిన తర్వాత ఈ ఫార్ములా ఎక్కడి నుండి వచ్చిందో మనకు అర్థమవుతుంది. ఐ హోప్ ఇది ఫస్ట్ మీ క్వశ్చన్ క్లియర్ అయిపోయింది అనుకుంటా. ఈ క్వశ్చన్కి మీకు ఆప్షన్స్ ఈజీగా ఉన్నాయి కాబట్టి మీరు ఆప్షన్ నుండి చెక్ చేసుకొని రిమైండర్ అన్నిటికీ 3 వస్తుంది కాబట్టి ఆప్షన్ 14 పెట్టొచ్చు. లేదా సొల్యూషన్ కావాలంటే ఇది ఫార్ములా హెచ్సిఎఫ్ ఆఫ్ ఈ నెంబర్ మైనస్ ఈ నెంబర్, ఈ నెంబర్ మైనస్ ఈ నెంబర్ చేయాలి రైట్. ఈ ఫార్ములా ఇలా ఎందుకు రాసుకోవాలనుకుంటే మీకు నంబర్ సిస్టంలో ఎల్సిఎం హెచ్సిఎఫ్ వేరే క్లాస్ కనుక మీరు ఇప్పటివరకు అటెండ్ అయ్యి ఉంటే ఈ ఫార్ములా ఎలా వచ్చిందో మీకు అక్కడ కాన్సెప్ట్ రూపంలో చెప్తారు. అంటే మీకు కాన్సెప్ట్స్ ఎప్పుడు కూడా స్మాల్ వాల్యూ నుండి బిల్డ్ చేసుకుంటూ రావాలండి, డైరెక్ట్గా కాన్సెప్ట్ చెప్తే మనకు కుదరదు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం చూడండి. ఏ సైక్లిస్ట్ అండ్ ఏ జాగర్ కవర్స్ a certain distance at a certain speed. If the jogger covers 1/3 of the distance covered by cyclist in double the time as that of taken by cyclist, the ratio of speed of jogger to that of the cyclist is. ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూడండి, ఈ క్వశ్చన్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నాకు రేషియో క్వశ్చన్ వచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే నేను చెప్పేది ఒకసారి జాగ్రత్త వినండి. నాకు లాస్ట్లో క్వశ్చన్ ఏం అడిగారు చెప్పండి, ఇక్కడ నుండి ఇక్కడ వరకు చదవండి. రేషియో కనుక్కోవాలి దేనికి, స్పీడ్ ఆఫ్ జాగర్ టు దట్ ఆఫ్ సైక్లిస్ట్.
అంటే జాగింగ్ చేసే పర్సన్ స్పీడ్కి సైక్లింగ్ చేసే పర్సన్ స్పీడ్కి రేషియో కావాలి. మనం జనరల్ కామన్ సెన్స్తో ఆలోచించినా కూడా ఇది సైక్లిస్ట్ అనుకోండి, రైట్, ఇది జాగర్ అనుకోండి, కనుక్కోమని ఏదైనా జాగర్ టు సైక్లిస్ట్ కదా. సో రివర్స్లో జాగింగ్ చేసే పర్సన్స్కి సైక్లింగ్, ఎవరి స్పీడ్ ఎక్కువ ఉంటుంది ఎవరి స్పీడ్ తక్కువ ఉంటుంది చెప్పండి నాకు. జాగింగ్ చేసే పర్సన్ స్పీడ్ తక్కువ ఉంటుంది, అంటే ఇటు సైడ్ వచ్చే రేషియో మీకు స్మాల్ రావాలి, ఇటు సైడ్ వచ్చే రేషియో బిగ్ రావాలి, అంతే కదా. చూడండి ఇది ఆప్షన్ మీకు కానే కాదు కదా, ఎలిమినేట్ అయిపోయింది. ఇది కూడా మీ ఆన్సర్ కాదు కదా. ఇక్కడ మీకు B 1:6 అండి ఆప్షన్. సో ఇక్కడ మీరు క్వశ్చన్ చదువుతున్నప్పుడే మీకు 2 ఆప్షన్స్ ఎలిమినేట్ అయిపోయినాయి. ఈ అప్రోచ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది కాంపిటేటివ్ ఎగ్జామ్లో స్పీడ్ మెయింటైన్ చేయాలంటే, రైట్. ఇక్కడ చూడండి ఇప్పుడు ఏమన్నారు, ఇఫ్ ద జాగర్ కవర్స్ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై సైక్లిస్ట్ ఇన్ డబల్ ఆఫ్ ద టైమ్ యాజ్ దట్ టేకెన్ బై సైక్లిస్ట్. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను సైక్లిస్ట్ గురించి జాగర్స్ గురించి ఇద్దరు గురించి మాట్లాడుతున్నారు కదా. చూడండి స్పీడ్ గురించి మనకు అడిగింది, సో మనకి ఇచ్చింది ఏం డేటా ఇచ్చినారు మనకి, డిస్టెన్స్ టైం. ఫర్ ఎగ్జాంపుల్ జాగర్ కనుక ఒక D డిస్టెన్స్ కవర్ చేయడానికి T టైం పట్టింది అనుకోండి, సారీ ఎవరికి సైక్లిస్ట్కి D డిస్టెన్స్ కవర్ చేయడానికి T టైం పట్టింది అనుకోండి. ఇప్పుడు ఏమన్నారు, ఇఫ్ ద జాగర్ కవర్స్ 1/3 ఆఫ్ ద డిస్టెన్స్ కవర్డ్ బై సైక్లిస్ట్ ఇన్ డబల్ ఆఫ్ ద టైమ్ దట్ టేకెన్ బై సైక్లిస్ట్. జాగర్ ఏం చేస్తున్నాడంటే సైక్లిస్ట్ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడో దాంట్లో 1/3 కవర్ చేస్తున్నాడు, అంటే D/3 డిస్టెన్స్ కవర్ చేస్తున్నాడు. బట్ టైం ఎంత పడుతుంది, ఈయనకి ఎంత టైం పడుతుందో దానికన్నా డబల్ టైం పడుతుంది, అంటే 2T టైం పడుతుంది. ఇప్పుడు మీకు స్పీడ్కి ఫార్ములా ఏముంటుందండి, స్పీడ్కి ఫార్ములా డిస్టెన్స్ బై టైం కదా. సో D/T రేషియో D/3 × 2T, అంతేనా. చూడండి DD క్యాన్సల్ TT క్యాన్సల్ అయితే మీకు ఏం మిగులుతుంది, 6:1. కానీ మీ క్వశ్చన్ అడిగింది ఏముంది, జాగర్ టు సైక్లిస్ట్ అంటే 1:6 మీకు ఆన్సర్ రావాలి. మనం ఇప్పుడు సైక్లిస్ట్ టు జాగర్ తీసుకున్నాం, మీకు అడిగింది జాగర్ టు సైక్లిస్ట్. సో 1:6 అనేది మనకు రైట్ ఆన్సర్. సో ఇలాంటి కేసెస్లో మీరు ఈ స్మాల్ రావాలి ఫస్ట్ బిగ్ రావాలని మీకు ఇలాంటి అప్రోచ్ ఎప్పుడు అర్థమవుతుందండి, ఎప్పుడు ఎందుకు యూజ్ కూడా అవుతుందంటే, చూడండి ఇప్పుడు కనుక మీరు సడన్గా ఆన్సర్ చేస్తున్నప్పుడు 6:1 ఆన్సర్ వస్తే 6:1 ఇక్కడ కూడా మార్క్ కూడా చేస్తారు. సో ఇలా మీరు మార్క్ చేయకుండా మీకు కొంచెం జాగ్రత్త పడేటట్టు కూడా ఈ ట్రిక్స్ అనేవి మీకు హెల్ప్ అవుతాయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ది యావరేజ్ ఏజ్ ఆఫ్ 14 స్టూడెంట్స్ అండ్ దేర్ టీచర్స్ ఇస్ 20 years. ఇఫ్ ద టీచర్ ఈజ్ ఎక్స్క్లూడెడ్ దెన్ దేర్ యావరేజ్ ఏజ్ రెడ్యూసెస్ బై 1.5 years. ద టీచర్స్ ఏజ్ ఇస్. చూడండి నేను ఎప్పుడు కూడా మీకు యావరేజెస్ క్వశ్చన్ చెప్తున్నప్పుడు ఏజ్ బదులు నేను డబ్బుల్ని రీప్లేస్ చేస్తానండి, మనీ, అంటే మీకు అర్థం చేసుకోవడానికి ఈజీ అవుతుందండి. ఇప్పుడు ఒక రూమ్లో 14 స్టూడెంట్స్ అండ్ టీచర్స్ ఉన్నారండి, ఇది ఒక రూమ్ ఉంది. ఇప్పుడు ఈ రూమ్లో 14 మెంబర్స్ + 1 అంటే మొత్తం 15 మెంబర్స్ ఉన్నారు. ఏజ్ కాకుండా నేను ఇక్కడ ఏం మాట్లాడతా అంటే ఈ 15 మంది దగ్గర యావరేజ్గా ఎంత ఉందంట, 20 years ఏజ్ ఉంది కాబట్టి ఇక్కడ నేను 20 రూపీస్ ఉన్నాయి అనుకుంటున్నాను. ఈ గ్రూప్లో 14 మంది స్టూడెంట్స్ ఉన్నారు, ఒక టీచర్ ఉంది, మొత్తం 15 మంది ఉన్నారు. 15 మంది దగ్గర యావరేజ్గా చూస్తే 20 రూపాయలు ఉన్నాయి. అంటే ఇండివిజువల్గా ఒక్కొక్కళ్ళ దగ్గర చూస్తే మళ్ళీ 20 రూపాయలు ఉండకపోవచ్చు, ఒకళ్ళ దగ్గర ఎక్కువ ఉండొచ్చు, ఒకళ్ళ దగ్గర తక్కువ ఉండొచ్చు, అంతేనా. ఈ రూమ్లో నుండి కనుక మీరు టీచర్ వెళ్ళిపోయింది అనుకోండి, ఇప్పుడు ఈ రూమ్లో ఎంత ఉంటారు, 14 మంది ఉంటారు, టీచర్ అనేది బయటికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఒక టీచర్ రూమ్లో నుండి టీచర్ బయటికి వెళ్ళిపోవడం వల్ల ఈ 14 మంది దగ్గర ఏం జరుగుతుందంట, ₹1.5 తగ్గుతుందంట. అంటే 1.5 year ఏజ్ తగ్గుతుంది అనుకునే బదులు నేను అమౌంట్లో అనుకుంటున్నాను. ఇప్పుడు ఎంత అవుతుంది, 18.5. 18.5 ఎందుకు అవుతుంది చెప్పండి. ఇప్పుడు మీరు ప్రాక్టికల్గా విజువలైజ్ చేసుకోండి. ఇప్పుడు మీరు ఒక 14 మెంబర్ స్టూడెంట్స్ ఉన్నారు, మీతో పాటు ఒక టీచర్ ఉంది, మీ దగ్గర సరాసరిన అందరి దగ్గర 20 రూపాయలు ఉన్నారు. మీ టీచర్ కనుక మీ 14 మంది దగ్గర నుండి వెళ్ళిపోయేటప్పుడు ₹1.5 కనుక లాక్కొని వెళ్ళింది అనుకోండి, మీ దగ్గర ఎంత ఉంటాయి, అప్పుడు 20 ఉండాల్సింది 18.5 ఉంటుంది కదా. ఇప్పుడు మీ టీచర్ ఏం చేస్తుంది, మీ టీచర్ దగ్గర ఉన్న 20 రూపాయలు తీసుకెళ్తూ మీ 14 మంది దగ్గర ఉన్న ఒక్కొక్కరి దగ్గర నుండి ₹1.5 తీసుకెళ్తుంది. అంటే మీ టీచర్ బయటకు ఎంత తీసుకెళ్తుంది, ఆమె దగ్గర ఉన్న 20 రూపాయలు ఆమె తీసుకెళ్తుంది. దాంతోపాటు మీ 14 మంది దగ్గర ఒక్కొక్కరి దగ్గర నుండి ₹1.5 లాక్కుంది కదా, ఆమె లాక్కొని వెళ్ళిపోతుంది, అంటే 1.5. సో ఇప్పుడు టీచర్ ఎంత తీసుకొని బయటకు వెళ్తుంది, 14 × 1.5 అంటే 21 + 20 అంటే టీచర్ మీకు 41 రూపీస్ తీసుకొని బయటకు వెళ్తుంది. అంటే టీచర్ యావరేజ్ ఏజ్ ఎంత అంటే 41. ఐ హోప్ ఇది మీకు అర్థమైంది అనుకుంటా. యావరేజ్ క్వశ్చన్స్ని చాలా సింపుల్, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ బాక్సెస్ అన్నీ వేసా, కానీ మీరు అసలు పెన్ అండ్ పేపర్ పెట్టకుండా ఈ క్వశ్చన్ మీరు సాల్వ్ చేయాలి, రైట్.
నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. భాను కెన్ డూ ఏ వర్క్ ఇన్ 10 days, రమేష్ టేక్స్ 12 days టు కంప్లీట్ ఇట్. చూడండి, భాను నెక్స్ట్ రమేష్. భాను ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడంటండి, ఇది టైం. రమేష్ అదే పని 12 daysలో చేస్తారంట. ఎఫిషియన్సీ గురించి మనం మాట్లాడదాం. రోహిత్ టేక్స్ యాజ్ లాంగ్ యాజ్ భాను అండ్ రమేష్ వుడ్ టేక్ వర్కింగ్ టుగెదర్. రోహిత్ ఎలా అంటే ఇద్దరు కలిపి ఎంతసేపట్లో టైం చేస్తారో అంతసేపు రోహిత్కి పడుతుందంట. ఇద్దరు కలిపి ఎంతసేపట్లో చేస్తారు అంటే దీన్ని బట్టి మీకు ఏమర్థమవుతుంది? భాను అండ్ రమేష్కు భాను 10 రోజుల్లో చేస్తాడు, రమేష్ 12 రోజుల్లో చేస్తారు. భాను అండ్ రమేష్ కలిస్తే ఖచ్చితంగా 10 రోజుల కన్నా తక్కువ చేయాలి. ఎందుకంటే మీకు భానునే 10 రోజులు చేసినప్పుడు భానుతో రమేష్ యాడ్ అయినాడు అనుకోండి, 10 రోజుల కన్నా తక్కువ టైం అయిపోతుంది కదా. సో రోహిత్ డేస్ అనేది 10 కన్నా తక్కువ ఉండాలి. ఇదైతే మీకు క్లియర్ కదా ఫస్ట్. రైట్. ఇప్పుడు నేను టోటల్ వర్క్ ఏమనుకుంటున్నాను అంటే 10కి 12కి నా ఎల్సిఎం ఎంత? టోటల్ వర్క్ 10, 12కి ఎల్సిఎం 60 అండి. అంటే భాను 10 రోజులలో 60 యూనిట్ల వర్క్ చేయాలంటే రోజుకు 6 యూనిట్ల వర్క్ చేయాలి. రమేష్ 12 రోజులలో 60 యూనిట్ల వర్క్ చేయాలంటే రోజుకు 5 యూనిట్ల వర్క్ చేయాలి. ఇప్పుడు మీ క్వశ్చన్లు ఏమన్నారు? రోహిత్ టేక్స్ యాజ్ లాంగ్ యాజ్ భాను అండ్ రమేష్ వుడ్ టేక్ వర్కింగ్ టుగెదర్. అంటే రోహిత్ ఎలా పనిచేస్తాడంటే భాను అండ్ రమేష్ ఇద్దరు కలిపి ఎన్ని రోజులు చేస్తారో అంత టైం రోహిత్ తీసుకుంటాడు. అంటే ఎఫిషియన్సీ కూడా వీళ్ళిద్దరిది కలిపితే ఎంత ఉంటుందో రోహిత్ ఎఫిషియన్సీ కూడా అంతే ఉండాలి. ఇద్దరిది కలిపి టైం రోహిత్కి పడుతుందంటే ఇద్దరు రోజు చేసే పనులకి టోటల్ చేస్తే రోహిత్ చేసినట్టు. 6 + 5 ఎంత? 11. రైట్. ఇది రోహిత్ ఎంతో, ఎఫిషియన్సీ ఎంత? 11. ఇప్పుడు మీ క్వశ్చన్ ఏం అడిగారు? హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ రమేష్ అండ్ రోహిత్ టు కంప్లీట్ ద వర్క్ టుగెదర్. రమేష్ అండ్ రోహిత్ కనుక ఈ పని కలిపి చేస్తే ఎంత టైం పడుతుంది? రమేష్ ఒక రోజులో ఎంత పని చేస్తాడు? 5. రోహిత్ ఒక రోజులో కలిపి ఎంత పని చేస్తాడు? 11. వీళ్ళిద్దరు కలిసి ఎంత చేస్తారు? 11 + 5 16. అంటే మీకు టోటల్ వర్క్ 60 ఉంది, 16 ఒక రోజులో చేసేది. సో 4 15ల, 4 4ల, సో 4 × 12, ఇంకా 3/4. సో 4 3/4. ఇది మనకు రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద రేషియో ఆఫ్ కాస్ట్ ప్రైస్ టు ద మార్కెట్ ప్రైస్ ఇస్ 3:4. ద షాప్కీపర్ గివ్స్ 2 ఈక్వల్ సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 25% ఆన్ ద మార్కెట్ ప్రైస్ అండ్ సెల్స్ ద టేబుల్ ఫర్ 2250. ఫైండ్ ద లాస్ డ్యూరింగ్ ద ట్రాన్సాక్షన్. చూడండి, కొన్న వెలకి ముద్రిత వెలకి నిష్పత్తి ఎంత? 300 400. 3:4 ఉంది. నేను కాస్ట్ ప్రైస్ 300 అనుకుంటున్నాను, మార్కెట్ ప్రైస్ 400 అనుకుంటున్నాను. మార్కెట్ ప్రైస్ పైన మీకు 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఇచ్చారంట. ఫస్ట్ టైం ఒక 25% డిస్కౌంట్ ఇచ్చారు. 400లో 25% అంటే ఎంత అండి? 1/4 కదా 25% అంటే 100 రూపాయలు. 400 ఉన్నదాన్ని మీకు ఫస్ట్ డిస్కౌంట్ ఇచ్చినప్పుడు 100 రూపాయలు తగ్గేది ఎంతకైంది? 300 రూపాయలు అయింది. మళ్ళీ 25 రూపీస్ డిస్కౌంట్ ఇస్తున్నారు. సక్సెసివ్ డిస్కౌంట్ మీనింగ్ ఏంటంటే ఇచ్చిన దానిపైన మళ్ళీ డిస్కౌంట్ ఇవ్వడం అండి. ఇప్పుడు మీకు వచ్చింది రేట్ ఇది, మీరు మళ్ళీ నాకు ఇంకా డిస్కౌంట్ కావాలంటే దీనిపైన మళ్ళీ 25% డిస్కౌంట్ ఇచ్చారు. ఇప్పుడు 300లో 25% డిస్కౌంట్ అంటే ఎంత? 300లో 1/4 అంటే 75 రూపాయలు కదా. 75 రూపాయలు తగ్గి ఇప్పుడు ఎంతకు అమ్ముతున్నాడు? 225కి అమ్ముతున్నాడు. కానీ అతనికి పడ్డది ఎంత ఉంది? 300కి కొని 225కి అమ్ముతున్నాడు. అంటే లాస్ ఎంత? 75 రూపాయలు లాస్కి అమ్ముతున్నాడు, అంతేనా? ఇప్పుడు క్వశ్చన్ చదవండి. ఇప్పుడు చూడండి, ఇంత డిస్కౌంట్ ఇచ్చిన తర్వాత ఎంతకు అమ్ముతున్నాడు అంట? 2250కి అమ్ముతున్నాడు. అప్పుడు లాస్ ఎంత? చూడండి, మన ప్రకారం సెల్లింగ్ ప్రైస్ ఎంత? 225. 225 వాల్యూవే 2250 అయితే 75 వాల్యూ ఎంత కావాలి? చూడండి, సేమ్ వాల్యూ ఉంది, పక్కన ఒక 0 ఉంది, అంతే కదా. సో 75కి పక్కన ఒక 0, 750. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏ బ్యాంక్ ఆఫర్స్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎట్ ద రేట్ ఆఫ్ 10% per annum when interest is compounded half yearly. A customer deposits 3,200 each on 1st January and 1st July of a year. At the end of the year, what will be the amount received by customer as interest? చూడండి, రేట్ ఎంత అన్నారు? 10% అన్నారండి. కాంపౌండ్ ఇంట్రెస్ట్ జరుగుతుంది. బట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఎలా జరుగుతుంది? హాఫ్ ఇయర్లీ జరుగుతుంది. అంటే సంవత్సరానికి ఒకసారి లెక్క పెట్టట్లేదు, 6 నెలలకు ఒకసారి లెక్క పెడుతున్నారు. సో అప్పుడు రేట్ ఎంత అవుతుంది మీకు? 6/2 అవుతుంది కదా, 5% అవుతుంది కదా. సంవత్సరానికి 10% అన్నప్పుడు 6 మంత్స్కి ఎంత అవుతుంది? 5% అవుతుంది. సో ఒక పర్సన్ జనవరిలో 3200 ఇన్వెస్ట్ చేస్తున్నాడండి. తర్వాత జనవరి నుండి ఇంకొక జనవరి వరకు మొత్తం 12 నెలలు. అంటే ఎన్ని 6 మంత్స్ పీరియడ్స్ వస్తాయి? 2 6 మంత్స్ పీరియడ్స్ వస్తాయి కదా. ఇప్పుడు మీకు ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా తెలియాలి ఫస్ట్. ఎఫెక్టివ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్కి ఫార్ములా x + y + xy/100, ఇదే కదా.
అంటే మీకు ఫస్ట్ 6 మంత్స్కి 5% ఇంట్రెస్ట్, నెక్స్ట్ 6 మంత్స్కి 5% ఇంట్రెస్ట్ అనుకోండి. ఎఫెక్టివ్ ఎంత అవుతుందంటే 5 + 5 5 × 5/100. అంటే మీరు ఫస్ట్ పెట్టిన 3200 మీద మీకు 10.25% ఇంట్రెస్ట్ వస్తుందండి. ఫస్ట్ పెట్టిన మీకు 3200, జనవరిలో పెట్టిన 3200 జూన్ అయ్యేసరికి ఒక టైం పీరియడ్ అయిపోతుంది 6 మంత్స్. దాని తర్వాత జూలై నుండి మళ్ళీ డిసెంబర్ వరకు ఇంకో టైం పీరియడ్ కదా. సో దీని మీద మీకు ఓవరాల్గా 10.25% ఇంట్రెస్ట్ వస్తుంది. మీరు జూలైలో పెట్టిన దానికి మీరు 6 మంత్సే పెడుతున్నారు కదా. సో ఇప్పుడు ఒకటే టైం పీరియడ్కి పెట్టినప్పుడు మీ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయినా సింపుల్ ఇంట్రెస్ట్ అయినా సమానమే. సో 5% వస్తుంది. సో టోటల్గా మీకు ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది? 15.25%. సో ఇప్పుడు మీరు పెట్టిన అమౌంట్ ఎంత అండి? 3200 కదా. 3200లో 15% క్యాలిక్యులేట్ చేయండి ఫస్ట్ రఫ్గా. 10% అంటే ఎంత? 32 కదా. అంటే 15% అంటే 32 × 15. నేను మీకు 15తో మల్టిప్లై చేయడానికి ఒక షార్ట్ ట్రిక్ చెప్తా చూడండి. 32 × 15 ఉంది కదా. మీరు ఏదైనా ఒక నెంబర్ని కనుక 15తో మల్టిప్లై చేయాలంటే ఏం చేయాలంటే ఈ నెంబర్ని ఫస్ట్ ఆఫ్ చేయండి. 32ని ఆఫ్ చేస్తే ఎంత? 16 × 3 చేయండి. 16 × 3 అంటే 48. పక్కన ఒక 0 పెట్టేసేయండి. ఇది మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తా చూడండి. ఒక 54 ఉందనుకోండి, × 15 చేయాలి. సింపుల్గా ఏంటంటే 54ని ఆఫ్ చేస్తే ఎంత? 27. 27 × 3 ఎంత? 81. 81 చేసి పక్కన ఒక 0 పెట్టండి. మీకు ఇదే వస్తుంది. లేదా 48 ఉందనుకోండి, 48 × 15 చేయాలంటే ఏం చేయండి? 24 చేయండి ఆఫ్ చేస్తే. × 3 ఎంత? 72. సో 720. ఈ ట్రిక్స్ మీకు క్యాలిక్యులేషన్ ట్రిక్స్ రావాలండి. సో 32 × 15 చేస్తే ఎంత? 480 అయిపోయింది ఇక్కడికి. ఇంకా మీరు 0.25 యాడ్ చేయాలి. సో 480కి దగ్గరలో ఏది ఉందో అదే మీ ఆన్సర్. బట్ ఇంకా ఎగ్జాక్ట్లీ రావాలంటే మీకు 1% వాల్యూవే 32. 0.25 అంటే దాంట్లో 1/4 కదా. అంటే 32లో 1/4 ఎంత? 8. సో ఇంకొక 8 యాడ్ చేస్తే 488 మనకు రైట్ ఆన్సర్. ఐ హోప్ మీకు కాన్సెప్ట్స్ అన్ని క్లియర్ అవుతున్నాయి అనుకుంటా. ఇక్కడ చూడండి. ది ఎక్స్పెండిచర్ ఆఫ్ ఎ మ్యాన్ 70% ఆఫ్ హిస్ ఇన్కమ్. ఇఫ్ హిస్ ఇన్కమ్ విల్ సక్సెసివ్లీ ఇంక్రీజ్ బై 20 and 50, then his new expenditure is how much % more or less than his previous expenditure, so that his new saving become 2.5 times of previous saving. జస్ట్ మనం డేటా రాసుకుంటే వచ్చేస్తుందండి. ఇన్కమ్, ఎక్స్పెండిచర్, సేవింగ్ కదా. ఒక వ్యక్తి యొక్క ఎక్స్పెండిచర్ అనేది 70% ఉంది ఇన్కమ్లో. అంటే ఇన్కమ్ కనుక నేను 100 రూపాయలు ఉన్నాయని అనుకున్నాను అనుకోండి, 70 ఎక్స్పెండిచర్ చేసి 30 రూపాయలు సేవ్ చేస్తున్నాడు. మీకు క్యాలిక్యులేషన్ ఇంకా ఈజీ కావాలంటే ఇక్కడ 1000 అనుకోండి, ఇక్కడ 700 అనుకోండి, ఇక్కడ 300 అనుకోండి. ఇఫ్ హిస్ ఇన్కమ్ ఈజ్ సక్సెసివ్లీ ఇంక్రీజ్డ్ బై 20 and 50%, ఫస్ట్ ఇన్కమ్ 20% పెరుగుతుందంట. 20% పెరిగిందంటే 1200 అయినట్టేనా? మళ్ళీ ఎంత పెరుగుతుందంటే 50% పెరుగుతుందంట. 50% అంటే దీంట్లో హాఫే కదా, 600 పెరిగినట్టు కదా. 12 + 6 అంటే 1800. ఇప్పుడు కొత్త ఇన్కమ్ ఎంత అయింది? 1800 అయింది. దెన్ హిస్ న్యూ ఎక్స్పెండిచర్ ఈజ్ హౌ మచ్ % మోర్ ఆర్ లెస్ దెన్ హిస్ ప్రీవియస్ ఎక్స్పెండిచర్. ఇప్పుడు ఒక కొత్త ఎక్స్పెండిచర్ వస్తుంది. ఇది ఇంతకుముందు దానికన్నా ఎంత ఎక్కువ తక్కువ పర్సెంటేజ్లో చెప్పాలి. సో దట్ హిస్ న్యూ సేవింగ్ బికమ్ 2.5 times ఆఫ్ ద ప్రీవియస్. ఇప్పుడు కొత్త సేవింగ్ అనేది ఇంతకుముందు సేవింగ్ కన్నా 2.5 times ఉందంట. ఇప్పుడు కొత్త సేవింగ్ 2.5 times అంటే ఎంత అవుతుందో చెప్పండి. 300 రూపాయలకి × 2 చేస్తే 600, ఇంకొక × 5 చేస్తే 150 కదంటే 750. చూడండి, ఇప్పుడు మీకు 1800 సంపాదించి మీరు ఇప్పుడు 750 సేవ్ చేస్తున్నారంటే 1050 మీరు ఖర్చు చేస్తున్నట్టే కదా. సో 700 రూపాయలు ఇంతకుముందేమో ఖర్చు ఉంది, ఇప్పుడు 1050 ఖర్చు ఉంది. ఎంత పెరిగింది? 350 రూపాయలు పెరిగింది. సో 350 అనేది 700 ఎంత శాతం అండి? 50% కదా పెరిగినట్టు. సో 50% మోర్, 50% పెరిగింది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏ కంప్లీట్స్ 80% ఆఫ్ ఎ వర్క్ ఇన్ 20 days, దెన్ బి జాయిన్స్ ఏ అండ్ ద కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 3 days. హౌ లాంగ్ బి అలోన్ టేక్ టు కంప్లీట్ ద హోల్ వర్క్? ఫస్ట్ ఈ లైన్ని మీరు బ్రేక్ చేయండి. ఏ అనే పర్సన్ 80% ఆఫ్ వర్క్ కనుక 20 daysలో చేస్తే టోటల్ వర్క్ చేయడానికి ఎంత టైం తీసుకుంటాడండి? 80% అంటే మీకు ఫ్రాక్షన్లో 4/5 కదా. అంటే మీరు 4 parts చేయడానికి మీకు 20 days టైం పడుతుంది. 5 parts చేయడానికి 25 days టైం పడుతుందా? ఇది మీరు మెంటల్గా చేయాలి. టైం పెన్ను పేపర్ మళ్ళీ పెట్టొద్దు. చూడండి, 4 partsకి 20 days అనుకోండి, 1 partsకి 5 అవుతుంది, 5 partsకి 25. అంటే 25 daysలో మొత్తం కంప్లీట్ చేస్తాడు వర్క్. ఇది అర్థమైందా?
అంటే ఇప్పుడు 20 డేస్ అయిపోయింది. 20 డేస్ అయ్యేసరికి మీకు 80% వర్క్ అయిపోయింది. 80% వర్క్ అయిన తర్వాత ఏతో ఎవరు కలుస్తున్నారు? బి కలుస్తున్నాడు. సో ఇప్పుడు ఏ ఒక్కడే చేస్తే పని ఎన్ని రోజులు అయిపోయేది చెప్పండి? 20 రోజులు ఇప్పటికే అయిపోయింది. ఏ 25 రోజుల్లో పని చేస్తాడు, 20 రోజులు పని అయిపోయింది. ఇంకొక 5 రోజులు ఇంకొక 5 రోజులు పని చేస్తే పని అయిపోతుంది. ఈ టైంలో ఏతో బి కలవడం వల్ల వర్క్ ఏం జరుగుతుంది? 5 రోజులు అయితే పట్టదు కదా, ఎందుకంటే బి కూడా ఎంతో కొంత వర్క్ చేస్తాడు కదా. సో 3 రోజులు అయిపోయింది. ఇద్దరు కలిపి 3 రోజులు చేశారు. సో ఇక్కడ నాకు ఒక పాయింట్ మీరు క్లియర్గా అర్థం చేసుకొని నాకు ఆన్సర్ ఇవ్వండి. ఏ ఒక్కడే చేస్తే 5 రోజులు టైం పట్టేది, ఇద్దరు చేస్తే 3 రోజులు టైం పడుతుంది. 2 రోజులు ఎందుకు తగ్గింది చెప్పండి? ఏ ఒక్కడే చేస్తే 5 రోజులు టైం పట్టేది కదా, ఇద్దరు కలిసి చేస్తే 3 రోజులు టైం పడుతుంది. సో దీన్ని మీకు మ్యాథమెటికల్గా చెప్పాలంటే నేను ఇలా చెప్పొచ్చు. ఏ ప్లస్ బి కలిపి 3 డేస్లో చేసిన పని ఏ ఒక్కడికే 5 డేస్లో పడుతుంది. 2 ఈక్వల్ కదా. సో 5a మైనస్ 3a అంటే 2a అవుతుంది. ఇక్కడ 3b ఉంటుంది. ఏకి బీకి ఎఫిషియన్సీ ఎంత? 3:2 వస్తుంది. అంటే ఏ ప్లస్ బి కలిపి 3 డేస్లో చేసే పని ఏ ఒక్కడే 5 డేస్లో చేస్తున్నాడంటే ఏ ప్లస్ బి ఇంటూ 3 ఈక్వల్ టు 5a చేస్తే మీకు ఎఫిషియన్సీ వస్తుంది. అంటే ఏ కనుక రోజుకు 3 యూనిట్లు చేస్తే బి రోజుకు 2 యూనిట్లు వర్క్ చేస్తాడని దీని మీనింగ్. బట్ ఇది కూడా రాసుకోవాల్సిన అవసరం లేదు మనకి. ఇప్పుడు మీరు చూడండి, ఏకి 2 రోజులు ఎందుకు తగ్గిందంటే బి 3 రోజులు పని చేయడం వల్ల. ఈ బి కనుక ఈ పనిలో జాయిన్ అవ్వకపోయి ఉంటే ఇంకొక 2 రోజుల్లో పని కంప్లీట్ అయిపోయేది. 3 రోజులు అయింది, ఇంకొక 2 రోజులు అయిపోయేది. ఏకి 2 రోజులు ఎందుకు తగ్గిందంటే బి 3 రోజులు పని చేయడం వల్ల. అంతే కదా. సో మీరు డైరెక్ట్గా ఏం చేయాలంటే ఏస్ 2 డేస్ వర్క్ ఈక్వల్ టు బీస్ 3 డేస్ వర్క్ అని రాసుకోగలగాలి. అంటే ఇదే స్టేట్మెంట్ మీరు రాసుకోగలగాలి, మళ్ళీ ఇది రాయొద్దు. క్లియర్? సో ఇప్పుడు ఏకి బీకి రేషియో ఎంత వస్తుంది మీకు? 3:2. అంటే ఏ కనుక 3 యూనిట్స్ వర్క్ చేస్తే ఎఫిషియన్సీ, బి ఎఫిషియన్సీ ఎంత? 2. ఇది ఎఫిషియన్సీ రేషియో అండి. రైట్. టైం రేషియో ఎలా ఉంటుంది మీకు? ఎఫిషియన్సీకి టైం రేషియో రివర్స్లో ఉంటుంది కదా. టైం మీకు 2:3 రేషియోలో ఉంటుంది. అంటే ఏ కనుక మీకు 2 యూనిట్స్ టైం తీసుకుంటే బి ఎంత తీసుకోవాలి? బి 3 యూనిట్స్ టైం తీసుకోవాలి. చూడండి, 2 పార్ట్స్ వాల్యూ 25 అయిందనుకోండి, 3 పార్ట్స్ వాల్యూ ఎంత? అంటే 2 పార్ట్స్ వాల్యూ 25 అంటే 1 పార్ట్ వాల్యూ 12.5. 12.5 ఇంటూ 3 చేస్తే ఎంత? 37.5. అంతేనా? 37.5 అంటే 75/2 కదా. అంటే ఆప్షన్ డి. రైట్. ఐ హోప్ మీకు ఈ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది అనుకుంటా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ₹12,600 is divided among 15 laborers. There are 3 men, 5 women and 5 boys. ఇక్కడ వరకు నేను డేటా రాసుకుంటా చూడండి. ఏమన్నారండి? మెన్, విమెన్ అండ్ బాయ్స్ కదా. వీళ్ళు 7 ఉన్నారు, వీళ్ళు 3 ఉన్నారు, వీళ్ళు 5 ఉన్నారు. ఇది నంబర్. ఇఫ్ ఈచ్ ఉమెన్ రిసీవ్స్ 3 times యాజ్ మచ్ యాజ్ ఈచ్ బాయ్. అంటే బాయ్కి కనుక మీకు ₹1 వచ్చింది అనుకోండి, అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను X వచ్చాయి అనుకోండి, సరే బాయ్కి X వస్తే ఉమెన్కి 3x వస్తుంది, అంతేనా? అండ్ ఈచ్ మ్యాన్ రిసీవ్స్ 7 times యాజ్ మచ్ యాజ్ ఈజ్ బాయ్. అంటే బాయ్కి కనుక X వస్తే నాకు 7 times రావాలి, అంటే 7x. సో టోటల్ ఎంత అవుతుంది చెప్పండి? 7 × 7 49x రావాలి మెన్కి, ప్లస్ 3 × 3 9x రావాలి, 5x. అంటే మీరు మొత్తం ఎంత పంచాలి? 49 + 9 అంటే 58 + 63, 63x పంచాలి. మీరు మొత్తం ఎంత పంచుతున్నారు? 12,600 పంచుతున్నారు. చూడండి, దీనికి ఇది డబల్ ఉందా? 2 times క్యాన్సిల్ అవుతుందా? అంటే ఎక్స్ వాల్యూ ఎంత వచ్చిందండి? 200 వచ్చింది. మీకు కనుక్కోమన్నది ఏముంది? ద షేర్ ఆఫ్ ఈచ్ ఉమెన్కి ఎంత వస్తుందండి? 3x వస్తుంది కదా ప్రతి. అంటే 3x వాల్యూ ఎంత? 3 × 200 అంటే 600. ఆప్షన్ డి రైట్ ఆన్సర్ మనకి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers is 6750 అండ్ LCM is 450. The difference between the numbers is equal to their HCF. Then find the smaller number. చూడండి, 2 నంబర్లు ఉన్నాయి, వాటి ప్రోడక్ట్ ఏమో 6750 అంట, LCM ఏమో 450 అంట, HCF అనేది ఆ 2 నంబర్స్కి డిఫరెన్స్కి ఈక్వల్ అంట. ఇది చదవగానే మీకు ఒక్క ఫార్ములా స్ట్రైక్ కావాలి. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఈక్వల్ టు ఆ 2 నంబర్ల యొక్క LCM ఇంటూ HCFకి సమానం అవుతుంది. ఇది LCM అండ్ HCFలో మీకు ఒక ఫార్ములా. ప్రోడక్ట్ ఆఫ్ 2 numbers ఎంత ఇచ్చారు మీకు? 6750 ఇచ్చారు. LCM ఎంత ఉంది? 450 ఉంది. HCF ఎంత అవుతుంది మనం కనుక్కోవాలి. ఇప్పుడు చూడండి, 0 0 క్యాన్సల్, 15 ముళ్ళ 15 4 60 కాబట్టి ఇంకా 7 మిగులుతుంది, 15 5. సో 3 ఎంత? 15 times క్యాన్సల్. అంటే HCF వాల్యూ ఎంత వచ్చిందండి మీకు ఇప్పుడు?
15 వచ్చిందా? కానీ ఇప్పుడు ఏమన్నారు, ద డిఫరెన్స్ బిట్వీన్ ద నంబర్స్ ఇస్ ఈక్వల్ టు దేర్ హెచ్సిఎఫ్. అంటే 2 నంబర్స్ని కనుక నేను ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్ అండ్ వై అనుకున్నాను అనుకోండి, ఒక నెంబర్ ఎక్స్ ఇంకో నెంబర్ వై అనుకుంటే, నాకు స్టార్టింగ్ స్టేట్మెంట్లోనే ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు 6750 అని ఇచ్చారు, అంతే కదా. ప్రోడక్ట్ ఆఫ్ 2 నంబర్స్ 6750. ఇప్పుడు నాకు ఎక్స్ మైనస్ వై ఎంత వచ్చింది? 15 వచ్చింది. ఇప్పుడు మళ్ళీ మీరు ఎక్స్ ఇంటూ వై ఇంత తెలుసు, ఎక్స్ మైనస్ వై తెలుసు, దీన్ని మీరు ఈక్వేషన్ వేసుకొని సాల్వ్ చేయొద్దండి. సింపుల్గా మీరు ఏం చేయాలంటే ఒక ఆప్షన్ తీసుకోండి. మీకు అడిగింది స్మాలర్ నెంబర్ కదా, స్మాలర్ నెంబర్ అడిగారు కాబట్టి మీరు ఆప్షన్ తీసుకునేటప్పుడు మీరు బిగ్గర్ నెంబర్కి వెళ్ళొద్దు. ఫస్ట్ నేను ఫర్ ఎగ్జాంపుల్ 90 తీసుకుంటున్నా ఒక నెంబర్. స్మాలర్ నెంబర్ 90 అనుకున్నాను అనుకోండి, బిగ్గర్ నెంబర్ ఎంత కావాలి? రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 15 కదా. అంటే స్మాలర్ నెంబర్ కనుక 90 అయితే బిగ్గర్ నెంబర్ నాకు 105 కావాలా? చూడండి, ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే నాకు యూనిట్ డిజిట్ ఎంత వస్తుంది? 5 వస్తుంది. కానీ ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 0 ఉంది. అంటే నాకు ఇది ఆన్సర్ కాదు. ఇప్పుడు ఇంకో నెంబర్ తీసుకుంటా, నేను 75 తీసుకుంటాను. చూడండి, స్మాలర్ నెంబర్ 75 అనుకున్నాను అనుకోండి, బిగ్గర్ నెంబర్ ఎంత వస్తుంది మీకు? సారీ అండి, 1 మినిట్. ఇక్కడ 90 × 105 చేస్తే మీకు యూనిట్ డిజిట్ 0నే వచ్చిందండి. 5 ఎందుకు వచ్చింది? ఇక్కడ 0 ఉంది కదా, యూనిట్ డిజిట్ 0నే వచ్చింది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే 100 × 90 చేస్తే ఎంత? 100 × 90 చేస్తే మీకు ఆన్సర్ 9000 దాటిపోతుంది. ఇక్కడ మీకు 9000 లేదు. సో ఇది మీ ఆన్సర్ కాదు. ఇప్పుడు స్మాలర్ నెంబర్ కనుక నేను 75 అనుకొని, దీని తర్వాత 15 ఎక్కువ అంటే 90 కదా. సో 75 × 90 చేస్తే ఎంత వస్తుంది చెప్పండి నాకు మీరు? 0, 9 5 45, 4, 9063 + 4 67, 6750 వచ్చిందా? సో ఇది మీ ఆన్సర్, ఆప్షన్ బి. అంటే మీకు ఎక్స్ ఇంటూ వై ఈక్వల్ టు 6750 అని తెలిసి ఎక్స్ మైనస్ వై ఈక్వల్ 50 తెలిస్తే మీరు ఎక్స్ ప్లస్ వై వాల్యూ కనుక్కొని ఎంతో కొంత వచ్చేది. ఎక్స్ ప్లస్ వై వాల్యూ ఎలా కనుక్కుంటారు మీరు? ఎక్స్ ప్లస్ వై హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఎక్స్ మైనస్ వై హోల్ స్క్వేర్ ప్లస్ 4xy కదా. ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసి ఎక్స్ ప్లస్ వై కనుక్కొని మళ్ళీ క్యాన్సల్ చేసి ఎక్స్ వాల్యూ ఎంత, వై వాల్యూ ఎంత ఇలా కనుక్కున్నారనుకోండి, 2 రోజులు పడుతుంది మనకి. సో మీకు ఎక్స్ ఇంటూ వై తెలుసు, ఎక్స్ మైనస్ వై తెలుసు, ఆప్షన్స్ కూడా తెలుసు. కొంచెం ట్రై చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఆరవ్ అండ్ దుర్గా టుగెదర్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 33 days. దే వర్క్ టుగెదర్ ఫర్ 15 days, దెన్ ఆరవ్ లెఫ్ట్ ద వర్క్ అండ్ దుర్గా alone finish the remaining work in 30 days. Find the number of ways in which ఆరవ్ alone can do the total work. ఇక్కడ మళ్ళీ ఇంతకుముందు టైమ్ అండ్ వర్క్ కాన్సెప్ట్ యూజ్ అవుతుంది చూడండి. ఇద్దరు కలిపి టోటల్గా ఎన్ని రోజుల్లో చేస్తారు? 33 రోజుల్లో చేస్తారు. సో 15 రోజులు వాళ్ళు కలిసి పని చేసినారండి. ఆరవ్ దుర్గా కలిస్తే 33 రోజులు ఒక పని అవుతుంది. 15 రోజులు వాళ్ళిద్దరు కలిసి పని చేసినారు. ఇప్పుడు ఇంకెన్ని రోజులు పని చేయాలి ఇద్దరు కలిపి? ఇంకొక 18 రోజులు పని చేయాలి. కానీ ఇప్పుడు 18 రోజులు ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆరవ్ నేను ఇప్పుడు చెయ్యను అని వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు 18 రోజుల్లో ఆరవ్ పని చేయకుండా వెళ్ళిపోతున్నప్పుడు ఇప్పుడు దుర్గాకి ఏం చేయాలి? టైం ఎక్కువ పడుతుంది కదా. ఇద్దరు కలిసి చేస్తే 18 రోజుల్లో అయిపోయేది. ఆ 18 రోజుల్లో ఆరవ్ పని చేయట్లేదు. సో దుర్గాకి ఇప్పుడు 18 కన్నా ఎక్కువ రోజులు టైం పడుతుంది కదా. అందుకే ఎన్ని రోజులు ఎక్కువ టైం పట్టింది? 30 రోజులు అయింది. ఒకవేళ ఇద్దరు కలిసి చేస్తే 18 రోజులే అయ్యేది. ఆరవ్ 18 రోజులు పని చేసేటోడు, దుర్గా 18 రోజులు పని చేసేది. ఆరవ్ 18 రోజులు పని చేయకపోవడం వల్ల దుర్గాకి 18 కన్నా ఎంత ఎక్కువ పని చేయాల్సి వచ్చింది? ఇంకా 12 రోజులు ఎక్కువ పని చేయాల్సి వచ్చింది. 30 రోజులు పట్టింది కదా. అంటే ఆరవ్ కనుక 18 రోజులు పనిచేసి ఉంటే దుర్గాకి 12 రోజులు పనిచేసే అవసరం రాకపోయేది. అంతేనా? అంటే ఆరవ్ 18 రోజుల్లో చేసే పనిని దుర్గా ఎన్ని రోజుల్లో చేసింది? 12 రోజుల్లో చేసింది. సో ఆరవ్కి దుర్గాకి వర్క్ ఎఫిషియన్సీ చూస్తే 2:3 కదా. అంటే ఆరవ్ కనుక ఒక రోజులో 2 యూనిట్లు పని చేస్తే దుర్గా ఒక రోజులో 3 యూనిట్లు పని చేస్తుందన్నట్టు దాని మీనింగ్. ఇప్పుడు మీకు టోటల్ ఇద్దరు కలిపి ఎన్ని రోజుల్లో పని చేస్తారండి? 33 రోజులు కదా. దీని నుండి మీరు టోటల్ వర్క్ చెప్పవచ్చా? 33 రోజుల్లో ఇద్దరు కలిపి పని చేస్తే వర్క్ అయిపోతుంది. మరి ఒక్క రోజుకి ఇద్దరు కలిపి ఎంత పని చేస్తారు? 5. అంటే ఇది టోటల్ వర్క్. ఇప్పుడు మీకు అడిగింది ఏముంది? ఆరవ్ ఒక్కడే ఎన్ని రోజుల్లో పని చేస్తాడు? ఆరవ్ ఎఫిషియన్సీ ఎంత? 2. సో 165/2 అనేది మనకు రైట్ ఆన్సర్, ఆప్షన్ డి. మీరు కనుక అబ్జర్వ్ చేస్తే నేను ఎక్కడ కూడా పేపర్ మొత్తం నింపట్లేదు చూడండి. నేను ఈ టోటల్ వర్క్ రాయడము, ఏ రాయడము, డి రాయడము ఇవి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, అందరికీ అర్థం అవ్వాలనే ఉద్దేశంతో రాస్తున్నా తప్పితే, ఒకవేళ మీరు కనుక థరో అయితే ఈ కాన్సెప్ట్స్ని డైరెక్ట్గా మీరు ఈ టోటల్ వర్క్ అని ఇది రాయడం కూడా ఉండొద్దు. ఎంత మినిమైజ్ అయితే అంత మినిమైజ్ చేయాలి మీ రైటింగ్ని. రైట్, ఇప్పుడు లాస్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం మనం. Akash travels the distance from his home to school in 3 equal parts on his bicycle at a speed of 5, 10 and 15 km respectively. What is the average speed of Akash going from his home to school?
నేను ఇదే క్వశ్చన్ని ఇంతకుముందు మాకు పేపర్లో కూడా ప్రాక్టీస్ సెట్లో ఎక్స్ప్లెయిన్ చేశా. దీనికి షార్ట్ ట్రిక్ కూడా ఉంటుంది, షార్ట్ ట్రిక్ కూడా చెప్పడం జరిగింది. అంటే 2 ఆప్షన్లు ఎలిమినేట్ చేయొచ్చు. ఎగ్జాక్ట్ ఆన్సర్ చెప్పలేం కానీ 2 ఆప్షన్స్ ఎలిమినేట్ చేయొచ్చు. చూడండి, ఆరవ్ తన హోమ్ నుండి స్కూల్కి 3 ఈక్వల్ పార్ట్స్ ఉందంట. అంటే 1 పార్టు 2 పార్టు, రైట్? ఈ డిస్టెన్స్ ఈక్వల్. ఇక్కడ డి ఉంటే ఇక్కడ డి ఉంటే ఇక్కడ కూడా డీనే ఉండాలి డిస్టెన్స్. 3 ఈక్వల్ పార్ట్స్ వెళ్ళినప్పుడు ఒక్కొక్కసారి స్పీడ్ ఎంత వెళ్తున్నాడు చెప్పండి. ఫస్ట్ పార్ట్లో 5 km/h స్పీడ్తో వెళ్తున్నాడు, సెకండ్ పార్ట్లో 10 km/h స్పీడ్తో వెళ్తున్నాడు, థర్డ్ పార్ట్లో 15 km/h స్పీడ్తో వెళ్తున్నాడు. అంతేనా? ఇలా మీకు 3 ఈక్వల్ పార్ట్స్ ఇచ్చి 3 డిఫరెంట్ స్పీడ్స్ ఇచ్చి యావరేజ్ స్పీడ్ కనుక మీకు కనుక్కోమంటే మీ ఆన్సర్ ఎప్పుడు కూడా ఈ రెండిటికి మధ్యలో ఉంటుందండి. అంటే 5 కన్నా ఎక్కువ ఉంటుంది మీ ఆన్సరు, 10 కన్నా తక్కువ ఉంటుంది. మీ ఆన్సరు లీస్ట్ 2 స్పీడ్లకి మధ్యలో ఉంటుంది, 5కి 10కి మధ్యలో. 10 ఇది మీ ఆన్సర్ కాదు, 11 మీ ఆన్సర్ కాదు. 5 కన్నా ఎక్కువ ఉండాలి, 10 కన్నా తక్కువ ఉండాలి. ఇది 10 ఉంది, ఇది 11 ఉంది. ఈ రెండిట్లో మీకు ఏదో ఒక ఆన్సర్. క్లియర్ అండి? సో ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు మీకు 3 ఈక్వల్ డిస్టెన్స్లు అన్నారు కదా, డిస్టెన్స్లు ఇవ్వలేదు కదా. సో డిస్టెన్స్ వాల్యూ మనం ఏమనుకోవాలంటే ఎల్సిఎం ఆఫ్ ఈ 3 నంబర్లు అనుకోవాలి. అంటే 5, 10, 15 ఎంత అండి? 60 కదా ఎల్సిఎం. అంటే నేను డిస్టెన్స్ కనుక 60 అనుకున్నాను అనుకోండి, ఇదొక 60, ఇదొక 60, ఇదొక 60 అనుకుంటే యావరేజ్ స్పీడ్కి ఫార్ములా మనకి ఏముంటుంది? టోటల్ డిస్టెన్స్ ట్రావెల్ చేసింది ఎంత? 60, 60, 60 అంటే 180 బై టోటల్ టైం టేకెన్. చూడండి, ఈ 60 కిలోమీటర్లని మీరు 5 km/h స్పీడ్తో వెళ్తే ఎన్ని గంటల టైం పడుతుంది? 12 గంటల టైం పడుతుంది. 60 కిలోమీటర్లని 10 గంటల స్పీడ్తో వెళ్తే టైం ఎంత పడుతుంది? 6 గంటల టైం పడుతుంది. అంతే కదా? 60 కిలోమీటర్లని మీరు 15 గంటల స్పీడ్ 15 km/h స్పీడ్తో వెళ్తే ఎంత? 15 4 60 4 గంటల టైం పడుతుంది. అంతేనా? సో 6 + 4 10, 10 + 12 22. అంటే 22/180 క్యాన్సల్ చేస్తే 90/11. అంటే 11 ఎందులో 88, 2/11, 8 2/11. ఎక్కడ ఉంది మీకు? ఆప్షన్ ఇక్కడ ఉంది. ఆప్షన్ బి రైట్ ఆన్సర్. ఐ హోప్ ఈ క్వశ్చన్స్ మీకు యూజ్ అవుతాయి అనుకుంటున్నాను. జీడీ ప్రిపేర్ అయ్యే మీ ఫ్రెండ్స్ని కూడా షేర్ చేయండి. నాట్ ఓన్లీ జీడీ అండి, ఇవి జీడీలో అడిగిన మంచి క్వశ్చన్స్. ఇవే మంచి క్వశ్చన్స్ మీకు సీజీఎల్ అడుగుతారు, సిహెచ్ఎస్లో అడుగుతారు, బ్యాంకులో అడుగుతారు, ఇక్కడ తెలంగాణ ఏపీ ఎగ్జామ్లో అన్నిట్లో అడుగుతారు. మనకి క్వశ్చన్ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, అది ఏ ఎగ్జామ్లో అడిగారు అనేది కాదు. ఇవన్నీ రిపీటెడ్గా అడిగే క్వశ్చన్స్ ఇవన్నీ. ఐ హోప్ మీకు ఈ కంటెంట్ యూజ్ అవుతుంది అనుకుంటున్నా. మనం నెక్స్ట్ ఇంకా కొన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేద్దాం రేపటి వీడియోలో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.